మహిమకు. హల్లెలూయా. విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి. హల్లెలూయా. అంటే మీరు గమనించండి, విజయం నుండి ఏమండి అత్యధిక విజయమునకు. హల్లెలూయా. ఏమండి ఎక్కడికి? అత్యధిక విజయానికి. అత్యధిక విజయానికి మనం వెళ్తున్నామంటే ఆల్రెడీ మనం ఎందులో ఉన్నామని? విజయంలో ఉన్నామని. హల్లెలూయా. అధిక మహిమలోకి మనం వెళ్తున్నామంటే ఆల్రెడీ మనం ఎందులో ఉన్నామని? మహిమలో ఉన్నామని. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అత్యధిక విజయమునకు నడిపించే దేవుడు, విజయోత్సవముతో ఊరేగించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆల్రెడీ విజయం ఉంది. విజయోత్సవంతో పౌలుని విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తున్నాడట. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసం నుండి అధిక విశ్వాసమునకు. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమకు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధత నుండి పరిపూర్ణతకు. ఆమేన్. దేవుడు మనల్ని నడిపించే దేవుడు. అంటే క్రైస్తవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అపజయము నుంచి జయములోకి వెళ్ళేవాడు కాదు. హలో, నీవు అవిశ్వాసము నుండి అధిక విశ్వాసంలోకి వెళ్ళేటటువంటి దానివి కాదు. ఆమేన్. ఏదో చీకటిలో నుండి అధిక మహిమలోకి వెళ్ళేవాడు కాదు క్రైస్తవుడు. హల్లెలూయా. ఒకడు క్రైస్తవుడు అయ్యాడంటే అతడు విశ్వాసంలోకి వచ్చాడని అర్థం. ఒకడు క్రైస్తవుడు అయ్యాడంటే అతడు విజయంతో ప్రారంభించి విజయంలోకి వచ్చాడని అర్థం. హల్లెలూయా. 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 క్రైస్తవుడు అంటే అతడు మహిమలోకి వచ్చాడని అర్థం. వీ హ్యావ్ ఆల్రెడీ ఇన్ ద విక్టరీ. మనం క్రైస్తవులు అంటేనే ఎందులో ఉన్నాం? విజయంలోనే ఉన్నాం. ఆమేన్. ఆమేన్. దేవుడు అంటాడు, ఇదిగో ఆ దేశాన్ని మీకు ఇచ్చాను, వెళ్ళండి అంటాడు. అదిగో యెరికో పట్టణాన్ని ఇచ్చాను, వెళ్ళండి అన్నాడు యేసు ప్రభు తండ్రి. ఆమేన్. ఏమన్నాడు? తండ్రి అని దేవుడు ఏమన్నాడు? ఇదిగో యెరికో పట్టణాన్ని మీకు ఇచ్చి ఉన్నాను, వెళ్ళండి అన్నాడు. వెళ్ళి యుద్ధం చేయండి అన్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలీలకి యెరికో పట్టణాన్ని ఆల్రెడీ ఇచ్చాడున్నాడు. పోయి దాన్ని స్వాధీనపరచుకోండిరా అంటున్నాడు. అంటే క్రైస్తవ మార్గం, విశ్వాస మార్గం దేంతో ప్రారంభమవుతుందంటే విజయముతోనే ప్రారంభమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. క్రైస్తవ జీవితం విజయముతోనే ప్రారంభమవుతుంది. విజయం నుండి అధిక విజయంలోనికి, అత్యధిక విజయంలోనికి వెళ్తుంది. అంటే క్రైస్తవుని యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే విజయముతోనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆమేన్. క్రైస్తవుని యొక్క ఆలోచన ఎలా ఉండాలి? క్రైస్తవుని యొక్క పదజాలం ఎలా ఉండాలి? క్రైస్తవుని అడుగులు ఎలా ఉండాలి? ఎందుకంటే మనం ఆల్రెడీ విజయం నుంచే ప్రారంభిస్తాం. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మనం వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడి నుంచి వెళ్తామండి? విశ్వాసం నుండి అధిక విశ్వాసం. అంటే మనం రక్షింపబడినప్పుడే మనలో ఏమొచ్చింది, ఏమి స్టార్ట్ అయింది, ఏముంది? మనం ఎలా రక్షించబడ్డామని బైబిల్ చెబుతుంది తెలుసా? కృపచేత రక్షించబడ్డాము, విశ్వాస మూలముగా రక్షించబడ్డాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎలా రక్షించబడ్డాము? విశ్వాసము చేత రక్షించబడ్డాం. అంటే మనం రక్షింపబడినప్పుడే మనము విశ్వాసం మూలముగా రక్షించబడ్డాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. చెప్పాలి ఆమెన్. అంటే మనం రక్షించబడినప్పుడే విశ్వాసంతో రక్షించబడ్డాం. అంటే మన స్టార్టింగే విశ్వాసం. కాబట్టి మన పేరే విశ్వాసి.
మన విశ్వాసం అయినప్పుడు, మన ఆలోచనలు విశ్వాసమైనప్పుడు, మన అడుగులు విశ్వాసమైనప్పుడు ఈ విశ్వాస స్థాయి నుండి అధిక విశ్వాస స్థాయికే మనం వెళ్తాం తప్ప విశ్వాసం ఉండే అవిశ్వాసంలోకి మనం వెళ్ళము, పడిపోము. దట్ మస్ట్ బీ యువర్ లైఫ్ స్టైల్, దట్ మస్ట్ బీ యువర్ థాట్. అది నీ ఆలోచన అయి ఉండాలి. ఆమెన్. నీవు ఏమి కలిగి ఉన్నావో దాని గురించి ఆలోచన చేయకూడదు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడో, నీవు కలిగిన దానిని దేవుడు ఏమి చేయగలడో దాని గురించి సంతోషించేవాడిగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. అప్పుడు నీ ప్రయాణం విజయోత్సవములాగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పాలి? ఎలా ఉంటుంది చెప్పాలి? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పాలి? ఎలా ఉంటుంది? విజయోత్సవంతో. అంటే నీ ప్రయాణమే విజయోత్సవం అవుతుంటుంది. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో, యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. హల్లెలూయా, హల్లెలూయా. లుక్ ఎట్ మీ. నాకెళ్ళి చూడండి ఒకసారి దయచేసి దేవుని బిడ్డలారా. నీవు అవిశ్వాసివి కాదో, నువ్వు విశ్వాసి. విశ్వాసం అల్ప విశ్వాసాన్ని పడిపోకూడదు. విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి నీవు ఆల్రెడీ మహిమ నొందిన వాడివి. ఆమెన్. బైబిల్లో ఏముంది? మనం ఎవరమంటే మహిమ నొందిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన నిన్ను నన్ను పిలిచాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నువ్వు ఆల్రెడీ సాక్ష్యము పొందిన వాడివే. దేవుడు నా బిడ్డని నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. నా సాక్ష్యం లేదు, నా సాక్ష్యం ఆమె తీసేసింది, నా సాక్ష్యం వాడు తీసేసి. ఎవడరా వాడు నీ సాక్ష్యం తీయటానికి? ఎవడరా వాడు? ఎవడాడు అనుకోవాలి మనసులో. ఎవడు నీ సాక్ష్యాన్ని తీసివేయలేడు. ఎవడు నీ వెలుగుని నీ నుండి దూరం చేయలేడు. నువ్వు వెలుగు సంబంధమైన వ్యక్తివి. వెలుగు నుండి అధిక వెలుగుకి, మహిమ నుండి అధిక మహిమకు హల్లెలూయా వెళ్ళటానికి, ఎదగటానికి ఆయనని పిలిచాడు. నీవు ఆల్రెడీ మహిమ నొందిన వాడివి, నీవు ఆల్రెడీ విశ్వాసం కలిగిన వాడివి, నువ్వు ఆల్రెడీ పరిశుద్ధుడివి. అక్కడి నుంచి అధిక పరిశుద్ధులు నువ్వు వెళ్ళటానికి ఆలోచించాలి. అంటే నీ ఆలోచన ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉండకూడదు. మాకెవరున్నారండి, మమ్మల్ని ఎవరు చూసుకుంటారండి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారండి, మాకెవరు లేరండి. స్టాప్. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ లైస్. అవన్నీ కూడా అబద్ధాలు. అభిషేకం నుండి అధిక అభిషేకానికి. అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. రమణ శతర బాబా 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 బాబా. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు అక్కడికి గొంతు బాగుంది అనుకోండి, అరే నీ గొంతు బాగుంది అని అందరూ చెప్తా ఉన్నా అనుకోండి, వాడు గొంతు బాగుంది ఇంకాస్త దాన్ని మెరుగుపరుచుకుంటాడు. అంటే వాడు ఎందుకు గొంతు మెరుగుపరుచుకుంటున్నాడు అంటే, వాడు ఆల్రెడీ గొంతు ఉందనేటటువంటి నమ్మకం, విశ్వాసం. లేదన్నా వాడు ఆల్రెడీ మంచి గొంతు ఉన్నటువంటి వాడు అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తాడు. అంతేగాని నా గొంతు గాడిద గొంతు, నా గొంతు గాడిద గాంబోజీ రాగమే నా రాగం అని అన్నాడు అనుకో, వాడు ఎన్నటికీ కూడా శ్రేష్టమైనటువంటి రాగాలు ఆలపించేవాడిగా మారలేడు. హలో, నీ ప్రయాణం విజయం నుండే ప్రారంభం అవుతుంది. నీ ప్రయాణం మహిమ నుండే ప్రారంభం అవుతుంది. నీ ప్రయాణం శుద్ధత నుండే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే యేసు ఆల్రెడీ శిలువలో నీకు విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొడదాం. యేసు ఆల్రెడీ, దేవుడు నేను మహిమతోనే ప్రారంభించాడు నీ జీవితాన్ని. హల్లెలూయా. నీవు ఆల్రెడీ విశ్వాసివి. నీ విశ్వాసం నుండి నీ విశ్వాసాన్ని ప్రారంభించావు. There is no second thought or there is no negative thought about your life. So many donkeys may bark, so many dogs may bark. ఏమండి, కుక్కలు ఎన్నో మారగని నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోకూడదు.
నీ గురించి మనుషులు ఏం చెబుతున్నారు అనేది ముఖ్యం కాదు. నీ గురించి ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో, అది ముఖ్యం. అదుగో నీవు విశ్వాసివి, నీవు నమ్మకం లేని వాడివి కాదు, విశ్వాసమును అభివృద్ధి పరుచుకునే వాడివి, నువ్వు విశ్వాసివి. యేసు నీ విశ్వాసాన్ని కొనసాగించేవాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. నీవు పరిశుద్ధుడివి. బైబిల్ ఏమని తెలుసా? పరిశుద్ధులు ఎవరంట? హలో, రక్షించబడిన వానికి యేసు ప్రభు పెట్టిన పేరేంటో తెలుసా? పరిశుద్ధుడు. యు ఆర్ నాట్ ఏ సిన్నర్. నువ్వు పాపివి కాదు, నువ్వు మాజీ పాపి, ఇప్పుడు పాపివి కాదు. నీవు ఆల్రెడీ పరిశుద్ధమైన ఆలోచనలు కలిగిన వాడివి. వాటి నుండి అధికమైన పరిశుద్ధతలోనికి నేను తీసుకొని వెళ్ళటానికి, మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు నేను తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. సో దెర్ ఇస్ నో నెగిటివ్ థాట్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్, అబౌట్ యువర్ సిన్ఫుల్, అబౌట్ యువర్ హోలీ లైఫ్. అప్పుడు నీకు పరిశుద్ధంగా బ్రతకడం అనేది చాలా సులభమవుతుంది. లేదనుకో, అమ్మో నేను పాపిని, నాయనో రాజా తండ్రి అని నెగిటివ్గా ఆలోచిస్తూ, అని బైబిల్లో నీ గురించి ఏం చెప్పాడో దాన్ని కాకుండా వేరేగా ఆలోచిస్తున్నావు. నీ గురించి బైబిల్ ఏం చెబుతుంది? నేను చెబుతున్న మాట కాదు, బైబిల్ ఏం చెబుతుంది? యు ఆర్ ఏ హోలీ, మీరు పరిశుద్ధులు. ఆమేన్, హల్లెలూయా. మనం పాపులు. మీరు చదవండి, ఫలానా ప్రాంతంలో పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధులకు వారికి పరిశుద్ధులకు అని రాసి ఉంటుంది. ఏముంటుంది? విశ్వాసులకు ఏమనుంటుంది? కొరింథీయులోని పరిశుద్ధులకు. అర్థమవుతుందండి మీకు నా మాట చెప్పేది? ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు రాయినదేమనగా, అంటే రక్షించబడిన వాడిని బైబిల్ ఏమంటుందంటే పరిశుద్ధుడు అంటుంది. నిన్ను గూర్చి నీతిమంతులని చెబుతుంది బైబిల్. నీతిమంతునిగా దేవుడు తీర్పు తీర్చాడు, పరిశుద్ధుడిగా దేవుడు తీర్పు తీర్చాడు. అంటే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? పరిశుద్ధతలో నుంచి. బలవంతుడా పరిశుద్ధుడా, ఆమేన్. కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు చూడండి, చిన్న దేశం, చుట్టుపక్కల ఎన్ని దేశాలను గజగజ ఉనికిస్తూ ఉన్నది. ఎందుకని? వీఆర్ ద సన్స్ ఆఫ్ ఆల్మైటీ, మేము సర్వోన్నతమైన దేవుని కొడుకులు. గజ 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 వణుకుతూ ఉంటుంది పక్కన 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 ఉన్నటువంటి దేశం. ఎందుకని? వాళ్ళ దేశాలు పెద్ద పెద్ద దేశాలు. బట్ ద జూడా, ద లయన్ ఆఫ్ జూడా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే యోధా గోత్రపు కొదమ సింహంలాగా గర్జిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచనల్లో ఎప్పుడు విషయమే ఉంటుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ విజయం సాధించిన వాళ్ళము, మేము ఆల్రెడీ పరిశుద్ధులము, మేము ఆల్రెడీ యోగ్యులము, మేము అర్హులము. మనమా? నో 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 నో. ఈ వర్తమానం నీ యొక్క ఆలోచనను మార్చును గాక. నాకంత విశ్వాసం లేదు. ఎవడ నోర్మై, ఎవడో నీ గురించి నెగిటివ్గా చెప్పింది నీకు, అది అపవాది యొక్క అబద్ధం, నువ్వు నమ్ముతావే. జయము నాకు జన్మ హక్కు. దిస్ వాట్ ద బైబిల్ టీచెస్ అస్, దిస్ వాట్ బైబిల్ సేస్ అబౌట్ అస్. జయము నా జన్మ హక్కు. నేను అసలు ఓటమి నా జీవితంలో లేదు, దెర్ ఇస్ నో, నా జీవితంలో ఓటమి లేదు అని మనం చెప్పాలి. ఎందుకనంటే మన గురించి దేవుడు చెప్పిన మాటే అది. అట్లా ఆలోచించే వాడిలో విశ్వాసం బలంగా వేళ్ళునుతుంది. నాకు ఆలోచనలు సరిగ్గా రావట్లేదు, నా అన్ని బ్యాడ్ థాట్స్ అండి. అయితే ఏమైంది? నిన్ను యేసు ప్రభు పరిశుద్ధుడని పిలిచాడు. నీలో ఉన్న బ్యాడ్ థాట్స్ అంటున్నావు, కానీ అసలు యాక్చువల్గా నీకు వస్తున్న థాట్ ఒకటే, నీ రియాక్షన్, ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది. అల్లే దాని గురించి ఓవర్ యాక్షన్, రియాక్షన్ ఎక్కువ ఉంది. కానీ యాక్చువల్గా నీలో ఉన్న ఆశలు ఎన్నో, అవి ఎన్నో వందల ఆశలు, పరిశుద్ధమైన ఆశలు. గట్టిగా చెప్పలు కొడదాం, హల్లెలూయా. ఆల్రెడీ నీలో చాలా పరిశుద్ధమైన ఆశలు ఉన్నాయి. వాటిల్లో అవి ఇంకా పెరుగుతాయి. ఆ ఉన్న చిన్న చిన్న నెగిటివ్ ఆలోచనలు కూడా, అవి కూడా జయించబడి ఇంకా ఇంకా పరిశుద్ధులు అయిపోతాం. పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతలోనికే నువ్వు వెళ్తావు తప్పించి వేరే రీతిగా నువ్వు వెళ్ళవు. హల్లెలూయా. దేవుడు ఏమని గమనించండి, ఈ వాక్యము నీ జీవితంలో బలమైన కార్యములు చేయునుగాక. మహిమ నుండి అధిక మహిమకు, పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతకు, విశ్వాసము నుండి అధిక విశ్వాసమునకు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, పరిపూర్ణత నుంచి అధిక పరిపూర్ణతకు.
పూర్ణత నుండి అధిక పరిపూర్ణతకు, ఆమేన్, విజయం నుండి అధిక విజయానికి నీవు ప్రయాణించేవాడివే. కానీ దెర్ ఈజ్ నో, నీ జీవితంలో అపజయము అనేది నీ డిక్షనరీలో లేదు. యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్, యూ షుడ్ నాట్ డిస్కస్ అబౌట్ ఇట్. ఆమేన్. ఇదే క్రైస్తవుని ఆలోచన పదం, ఇదే క్రైస్తవుడు ఆలోచించాల్సిన విధం, ఇదే క్రైస్తవుడు ఎక్కాల్సిన సోపానపు మార్గం, మెట్ల మార్గం. నేను పరిశుద్ధుణ్ణి, ఇంకా అధిక పరిశుద్ధతలోనికి వెళ్తా. నేను విశ్వాసిని, అధిక విశ్వాసంలోకి వెళ్తా. నేను చెప్పట్లేదు, ఇది తెలియక ప్రతి ఒక్కడు సుత్య మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి ఆమె ఏదో బైబిల్ తెలుసని ఏదేదో సొల్లు వాగుతూ ఉంటుంది. నిజమండి, బైబిల్ని సరిగా వాడటం రాక నిన్ను పాడు చేసుకుంటున్నావు, నీ చుట్టుపక్కల మొత్తాన్ని పాడు చేస్తున్నావు, ఏకంగా నీ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నావు. కానీ పరిశుద్ధాత్మ ఈ సంఘాన్ని పాడు చెయ్యనీయడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. పరిశుద్ధుని ఆయన కుళ్ళు పట్టనీయడు. గట్టిగా చప్పట్లు కొడదామా. విశ్వాసిని ఆయన అవిశ్వాసిగా మారనీయడు. బలవంతుడా, పరిశుద్ధుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, ప్రేమగల తండ్రి నీకు వందనాలు, దయగలిగిన దేవా నీకు వందనాలు. నన్ను మమ్మను బలపరచయ్యా. నాతో ఈరోజు నువ్వు మాట్లాడినందుకు వందనాలు, మాతో నీవు మాట్లాడినందుకు వందనాలు. మీ సన్నిధి మా మీదకి అయ్యా విడుదల చేసినందుకు వందనాలు. మా సంఘములన్నిటిని దీవించి ఆశీర్వదించుమని అయ్యా ఎంతోమంది నీ బిడ్డలో ప్రార్థన అంశాలు ఇచ్చినారు. ఆ ప్రార్థనల అంశములన్నిటి కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ఇంకను విజయము బిడ్డకు దయచేసి మీ నామాన్ని మహింపరచుకోనమని యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.